శాంతియుత గ్రామం లోజాక్ అనే పేరుగల దయాళువైన మరియు శ్రమకష్టాలున్న చెక్కటీకరుడు జీవించేవాడు. ప్రతిరోజు జాక్ తన అక్షతో అటవీకి వెళ్లి చెక్కలు కోసేవాడు. అతను తన కుటుంబానికి భరోసా కల్పించేందుకు కఠినంగా పనిచేసేవాడు మరియు గ్రామంలో తన నిజాయితీకి ప్రసిద్ధిగా ఉన్నాడు. ఒక సున్నితమైన ఉదయం జాక్ ప్రతిరోజులాగానే అటవీకి వెళ్లాడు. కాని నది తీరంలో ఒక చెట్టును కోసేటప్పుడు అతని అక్ష అతని చేతిలో నుంచి జారిపోయి నీటిలో పడిపోయింది. నది లోతుగా మరియు ప్రవాహం బలంగా ఉండడంతో జాక్ దాన్ని చేరుకోలేకపోయాడు. అతను నేలపై కూర్చుని బాధతో మరియు ఆసక్తిగా ఉన్నాడు. ఓ క్షమించు, నా అక్ష లేకుండా నేను నా కుటుంబాన్ని ఎలా పోషిస్తాను అని అతను ఆలోచించాడు. ఇంతలో జాక్ వీరాభిలాషంగా ఆత్మహత్య చేసుకోబోతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. నీరు విరిగిపోయి ఒక అందమైన కాంతితో మెరుస్తున్న రూపం బయటకొచ్చింది. అది నదీ పంచాయతీగా మారిన దేవత. ఏమిటి చెక్కటీకరుడు, నీకు ఎందుకు విచారం అని నదీ దేవత అడిగింది. జాక్ తన పరిస్థితిని వివరించగా అతను తన ఒక్కటైన అక్షను కోల్పోయిదాన్ని లేకుండా పనిచేయలేని పరిస్థితి వివరించాడు. నదీదేవత హాస్యంగా చిరునవ్వుతో చెప్పారు, నేను నీకు సహాయం చేస్తాను. నీ అక్షాన్ని నేను నీటిలో నుండి తీసుకురావచ్చు, కాని ముందు నేను నీకొకటి చూపిస్తాను. దేవత నీటిలో దూకి ఒక బంగారపు అక్షను తీసుకుని వచ్చింది. ఇది నీ అక్ష అని అడిగింది. జాక్ బంగారపు అక్షను చూసి తలిపెట్టాడు. అది నా అక్ష కాదు, నా అక్ష కేవలం ఇనుము చేతి అక్ష అని చెప్పాడు. దేవత మళ్ళీ నీటిలో దూకిరాగి అక్షను తీసుకుని వచ్చింది. ఈ అక్ష, ఇది నీది? జాక్ రాగి అక్షను చూసి నవ్వాడు. కాని అది కూడా నా అక్ష కాదు, నా అక్ష ఇనుముతో తయారు చేయబడింది అని అతను చెప్పాడు. నదీ దేవత జాక్ యొక్క నిజాయితీని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చివరికి మరొకసారి నీటిలో దూకి జాక్ యొక్క పాత ఇనుము అక్షను తీసుకుని వచ్చింది. ఇది నీ అక్ష అని అడిగింది. అవును, ఇది నా అక్ష అని జాక్ కృతజ్ఞతతో తీసుకున్నాడు. మీ సహాయం కోసం చాలా ధన్యవాదాలు, నదీ దేవత నవ్వుతూ చెప్పింది. నీ నిజాయితీకి గాను నేను నీకు బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె చేతిని అంగీకరించి మాయజాలంగా జాక్కు బంగారపు అక్ష మరియు రాగి అక్షలను ఇచ్చింది. ఈ రెండూ తీసుకో చెక్కటీకరుడా, ఇవి మరిన్ని విజయం తెస్తాయి. జాక్ ఆశ్చర్యపోయి దేవతకు ధన్యవాదాలు చెప్పాడు. అతను తన గ్రామం వైపు తిరిగిపోయేటప్పుడు అతను ఒక ముఖ్యమైన విషయం గ్రహించాడు. నిజాయితీని పాటించడం కేవలం తన అక్షను తిరిగి పొందడమే కాకుండా అద్భుతమైన బహుమతులను కూడా తెచ్చింది. గాథ నుండి మోరల్: నిజాయితీ ఎప్పటికీ బహుమతిని తీసుకువస్తుంది మరియు మీరు కష్టాల్లో ఉన్నా కూడా నిజం చెప్పడం మిగతా మంచి విషయాలుగా మారుతుంది.